నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. బీహార్ ఎన్నికలు ఫలితాలు చూసుకుంటే దాదాపుగా ఎన్డీఏ డబుల్ సెంచరీ దాటిన పరిస్థితి, దాదాపుగా 200 సీట్లు కైవసం చేసుకున్న నేపథ్యంలో ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. ఆ ప్రశ్న ఏంటంటే, చాలామంది ఆర్జేడీకి ఓట్లు, అదేవిధంగా ఓట్ల శాతం ఎక్కువ వచ్చింది అంటున్నారు. కానీ సీట్లు 3.5 వంతే వచ్చింది అన్నట్టు కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది. ఓవరాల్గా ప్రిడిక్షన్ చూసుకుంటే పార్టీలకు వచ్చిన సీట్లు, అదేవిధంగా ఓట్ల శాతము మీతో ఒకసారి డిస్కషన్ చేసే ప్రయత్నం చేస్తా. ఆర్జేడీకి 1,46,46,055 ఓట్లు వస్తే, ముఖ్యంగా ఓట్ షేర్ ఏమో 23% వచ్చింది, సీట్లేమో 25 వచ్చిన పరిస్థితి. అదేవిధంగా బీజేపీకి 1,81,143 ఓట్లు వస్తే, ఓట్ల షేర్ అంటే పర్సంటేజ్ ఏమో 20.08% వచ్చింది. 89 సీట్లు ఇటు బీజేపీకి వచ్చింది. అదేవిధంగా జేడీయూకి ఏమో 96,67,118 ఓట్లు వస్తే, ఓట్ షేర్ ఏమో 19.25% వచ్చింది. అంటే 85 సీట్లు వచ్చిన పరిస్థితి. అదేవిధంగా ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఏమో 43,74,579 ఓట్లు పోలైతే, ఓట్ షేర్ ఏమో 8.71%, అంటే 6 సీట్లే వచ్చిన పరిస్థితి. ఓవరాల్గా ఈ ప్రిడిక్షన్ని మీరు ఎట్లా అర్థం చేసుకున్నారు? మీకేమైనా అనుమానాలు ఉన్నాయా? చాలా మంది ఏమంటున్నారంటే 23% ఓట్లు వచ్చిన, అంటే 1,15,00,000 పైచిలకు ఓట్లు వచ్చిన ఆర్జేడీ 25 సీట్లే ఎట్లా వస్తాయి? 1,00,00,000 ఓట్లే వచ్చిన బీజేపీకి 89 సీట్లు ఎట్లా వచ్చినాయి? 96 లక్షల ఓట్లే వచ్చిన జేడీయూకి 85 సీట్లు ఎట్లా వచ్చినాయి అనేది చాలా మంది క్వశ్చన్. ఇది ఓకే, మెయిన్ మూడు కంటెండర్స్. ఇక్కడ చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరిగింది. చాలా మంది అదే అపోహలో ఉన్నారు. అది క్లారిఫై చేయడానికి వచ్చాం. ఇక్కడ విషయం ఏంటంటే, మీరు పసలేని వాదనలు, తప్పుడు వాదనలు చేస్తే అసలు విషయం పక్కకు పోతుంది. ఎన్నికల సంఘం, భారతీయ జనతా పార్టీ కుమ్మక్కయ్యి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నాయి, ఎన్నికల్లో రిగ్గింగ్ చేస్తున్నాయి, దాంట్లో డౌటే లేదు. కానీ ఇటువంటి క్వశ్చన్స్, అర్థం పర్థం లేని క్వశ్చన్స్, అంటే వాదనలో పసలేని క్వశ్చన్స్ లేవనెత్తడం వల్ల అసలు అంశం పక్కకు పోతుంది. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ జేడీయూ, భారతీయ జనతా పార్టీ, అలాగే లోక్ జనశక్తి పార్టీ, కొంతమంది పార్టీలు వాళ్ళందరూ కలిసి పొత్తులో ఎన్నికలు పోటీ చేశారు. జేడీయూ, బీజేపీ చెరి 101 సీట్లు మాత్రమే పోటీ చేసినాయి. 101 సీట్స్, 101 సీట్స్లో పోటీ చేసి వాళ్ళు 20%, 19% ఓటు బ్యాంక్ తెచ్చుకున్నారు. ఎవరు? జేడీయూ, బీజేపీ 101 స్థానాల్లోనే పోటీ చేశారు వాళ్ళు. మొత్తం టోటల్గా ఉన్నది అక్కడ 243. అవును, 243లో వీళ్ళు 101 స్థానాల్లో పోటీ చేసి బీజేపీ 1,00,00,000 ఓట్లు తెచ్చుకుంటే జేడీయూ 96 లక్షల ఓట్లు తెచ్చుకుంది. ఓకేనా? కానీ ఇక్కడ రాష్ట్రీయ జనతా దళ్, ఆర్జేడీ, అంటే తేజస్వి యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ, వాళ్ళు ఎన్ని సీట్లలో పోటీ చేసినారు? 143 సీట్లలో పోటీ చేసినారు. 140 అంటే వీళ్ళకంటే 42 సీట్స్ ఎక్కువ పోటీ చేసినారు. 42 సీట్స్ ఎక్కువ పోటీ చేస్తే, అంటే 40% ఎక్కువ పోటీ చేస్తే, మరి ఓట్ షేర్ కూడా వీళ్ళకంటే 40% ఎక్కువ రావాలి కదా. వీళ్ళకి 20% అంటే 8%, అంటే 28% ఓట్ శాతం వచ్చింటే ఆర్జేడీ వాళ్ళతో ఇదిగా ఉండేది. అవును, వీళ్ళకంటే 40% సీట్స్ ఎక్కువ పోటీ చేసినప్పుడు 40% ఓట్ షేర్ కూడా ఎక్కువ రావాలి కదా. 40% ఓట్ షేర్ ఎక్కువ వచ్చినప్పటికీ కేవలం 3% ఓట్ షేరే ఎక్కువ వచ్చింది వాళ్ళకి. అవును, అందుకని సీట్లు తక్కువ వచ్చినాయి. కానీ వాళ్ళకి 25 సీట్లే వచ్చినాయి. అదే చెప్తున్నా కదా. ఆ ఓట్ షేర్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే, మొత్తం 243 నియోజకవర్గాలలో మొత్తం పోలైన ఓట్లలో ఆర్జేడీకి ఎన్ని వచ్చినాయని చెప్తున్నారు వాళ్ళు. ఆర్జేడీ 1,15,00,000 ఓట్లు 143 స్థానాల్లో పోటీ చేసి తెచ్చుకుంది. అంటే ఓకే, వీళ్ళు 1,00,00,000 ఓట్లు 101 స్థానంలో మాత్రమే పడేది. వాళ్ళకంటే 42 స్థానాలు తక్కువ పోటీ చేసినప్పటికీ ఇంచుమించు అంటే 3%, అంటే వాళ్ళకంటే 40% తక్కువ పోటీ చేసినప్పటికీ. అంటే ఇప్పుడు 101కి 143కి ఎంత 42 సీట్స్ తక్కువ ఉంది.
ఎక్కువ పోటీ చేసింది. కానీ వాళ్ళకంటే ఓట్ షేర్ 40% సీట్లు ఎక్కువ పోటీ చేసింది వాళ్ళకంటే. ఓకే, 40% స్థానాల్లో ఎక్కువ పోటీ చేసినప్పటికీ ఓట్ షేర్లో 3 స్థానాలు మాత్రమే ఎక్కువ సాధించుకోగలిగింది. అంటే అందుకని సీట్లు తగ్గిపోయినాయి. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఏమంటారంటే చాలామంది, జనసేన పార్టీ 21 స్థానాల్లో అంటే 6.73 స్థానం ఎంత ఉంది, 6.7 సంథింగ్ ఉంది ఎవరికి జనసేనకు వచ్చిన ఓట్ షేర్. 21 సీట్లు ఎట్లా వస్తాయి? జగన్మోహన్ రెడ్డికి 39.5 వచ్చింది కదా, ఆయనకి 11 ఎట్లా వస్తాయి అని అంటున్నారు చాలామంది. అట్లాగే తెలుగుదేశం ఓట్ల కంటే జగన్మోహన్ రెడ్డి ఓట్లు ఇంచుమించు సరి సమానం ఉన్నాయి. 146 పోటీ చేస్తే 135 గెలిచినారు వీళ్ళు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు పోటీ చేసింది 21 స్థానాల్లోనే. 170 స్థానాల్లో పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి 40% షేర్ వస్తే, వీళ్ళు 21 స్థానాల్లో అంటే జగన్మోహన్ రెడ్డి కంటే 1/7 స్థానంలో పోటీ చేసి 6.7% ఓటు తెచ్చుకున్నారు కాబట్టి వాళ్ళకి 21 సీట్లు వచ్చినాయి. ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేశారు దాని యావరేజ్ తీస్తే తెలుగుదేశం, జనసేన, బీజేపీ, జనసేన హైయెస్ట్ 50% పోటీ చేసిన స్థానాల్లో ఓట్ షేర్ పోటీ చేసిన స్థానాల్లో మాత్రమే తీసుకుంటే జనసేనకి 50%, తెలుగుదేశానికి 48%, బీజేపీకి 46% ఉంది, 39% జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. ఆయన ఎక్కువ సీట్లు అన్ని సీట్లలో పోటీ చేసి 39% దగ్గర ఆగిపోయారు, 39.5 దగ్గర. తెలుగుదేశం 135 మాత్రం, ఆయనకంటే తక్కువ సీట్లు పోటీ చేసి ఆయనకంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకుంది. అందుకని ఆ ఓటు అట్లా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ మీరు ఎన్ని స్థానాల్లో పోటీ చేశారు, దాంట్లో ఎంత ఓటు షేర్ సాధించారనేది మీరు చూడాలి. అంటే పైన నియోజకవర్గం ఎంత ఓటు షేర్, ఎన్ని ఓట్లు సాధించారనేది చాలా కీలకం. అందుకని ఆ డిఫరెన్స్ వస్తుంది మీకు. ఓకే, కానీ జగన్మోహన్ రెడ్డికి 40% ఓట్ బ్యాంక్ ఉన్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు 40%. జగన్మోహన్ రెడ్డి గారు 40% ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తే వచ్చింది? 175 చేసి వచ్చింది. తెలుగుదేశానికి 145 సీట్లలో పోటీ చేస్తే ఎన్ని వచ్చినాయి? కూటమి కలిపి 45% ఓట్ షేర్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి కంటే తక్కువ స్థానాల్లో పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఓట్ షేర్ సాధించారు కాబట్టి వాళ్ళకి అది వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే మీరు ఎన్ని స్థానాల్లో పోటీ చేశారు అనేది కూడా చూడాలి మీరు. అంటే అన్ని ఫ్యాక్టర్స్ చూసి మీరు చూస్తే క్లియర్ పిక్చర్ వస్తుంది మీకు. ఓట్లు జగన్మోహన్ రెడ్డికి వచ్చినాయి, సీట్లు తక్కువ సీట్లు వచ్చినాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ పోటీ చేస్తే కూడా 39.5 వచ్చినాయి. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి కంటే 30 సీట్లు తక్కువ పోటీ చేసినా కానీ వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి. అది విషయం. కానీ బీహార్ ఎన్నికలు మీరు చెప్తున్న ప్రిడిక్షన్ని చూస్తే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగలేదంటారా, లేకపోతే ఏంటి? ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగలేదు, దాంట్లో డౌటే లేదు, అనుమానమే లేదు. కానీ అసలు కోణం వదిలేసేసి ఇటువంటి అంశాలు తీస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే సెప్టెంబర్ 31వ తారీఖు నాడు ప్రకటించిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు పోలైనాయి అంటున్నారు. అంటే సెప్టెంబర్ 30వ తేదీన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్వర్ గారు 7,42,00,000 ఓట్లు ఉన్నాయని చెప్పారు. నిన్న బీహార్లో 66.91% ఓట్లు పోలైనవి. అవి 7,45,00,000 మంది ఓటేశారు. కానీ సోషల్ మీడియాలో అంటే ఈ విధంగా 7,45,00,000 మంది ఓటేశారని చెప్పి సోషల్ మీడియాలో అంటున్నారు. అంటే దాదాపుగా 33% ఓట్లు వేయకపోయినా కానీ 7 కోట్ల మంది ఎలా వేస్తారనేది కూడా చాలా మందికి ఒక డౌట్ వస్తున్న పరిస్థితి. ఇక్కడ చాలా అది దాన్ని అర్థం చేసుకోవడంలో పొరపాటు. సెప్టెంబర్ 31వ తేదీన వాళ్ళు టోటల్ ఓటర్ లిస్ట్ జారీ చేస్తే దాంట్లో 7,42,00,000 పైచిలకు మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. ఆ తర్వాత నెల రోజులకి ఓట్లు యాడ్ అవుతూ ఉంటాయి. ఓకే, అంటే నా ఓటు లేదు అని ఎవరైనా సరే కంప్లైంట్ చేస్తే ఆ ఓట్లు యాడ్ చేస్తారు కదా, ఆ ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది ప్యారల్గా. సో మీరు నోటిఫికేషన్ వచ్చే రోజు వరకు చాలామంది నా ఓటు మిస్ అయిందని కంప్లైంట్లు ఇస్తే వాళ్ళు ఆ ఓట్లు యాడ్ చేసి ఉండొచ్చు. సో దాంట్లో 3 లక్షల ఓట్లు యాడ్ అయినాయి. సో ఇక్కడ చాలామంది అర్థం చేసుకోవటం ఏంటంటే 66.91% మనకి పోలైనా కానీ 7,45,00,000 ఓటు ఎట్లా పోలవుతాయి అంటున్నారు. అక్కడ పోలైంది 7,45,00,000 కాదు, టోటల్ 7,45,00,000లో
66.91% మాత్రమే పోలైనాయి అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. సో అక్కడ ఎలక్టర్స్ అంటే ఓటు వేయడానికి అర్హత ఉన్న వాళ్ళు ఎంతమంది? 7,40,00,000 పైచీలకు. దాంట్లో ఓటు వేసిన వాళ్ళు ఎంతమంది? 66.91%. అంటే అక్కడ ఓట్లు వేసిన వారి సంఖ్య చెప్తే చాలా బాగుండేది. ఆ సంఖ్య చెప్తే ఈ కన్ఫ్యూజనే ఉండేది కాదు. 7,40,00,000 సో ఓటర్లలో ఓటు వేసిన వాళ్ళు 66 ఎంతమంది అవుతారో ఆ ఓట్ల సంఖ్య చెప్పేసింటే ఈ కన్ఫ్యూజన్ ఉండేది కాదు. ఇప్పుడు ఈసారి కూడా నితీష్ కుమార్ సీఎం పదవి దక్కుతుందా అంటే ఏం చెప్తారు? ఈసారి నితీష్ కుమార్ సీఎం పదవి దక్కకపోవచ్చు. గతంలో ఎట్లా ఉండేదంటే నితీష్ కుమార్ ఎవరి వైపు ఉంటే వాళ్ళు అధికారంలో ఉండే అవకాశం ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు 89 వచ్చినాయి. భారతీయ జనతా పార్టీ అంటే ఎన్డీఏ కూటమిలో నుంచి జేడీయూకి వచ్చిన 85 తీసేస్తే వాళ్ళ దగ్గర 119 ఉన్నాయి. ఎవరి దగ్గర? ఎన్డీఏ దగ్గర. జేడీయూకి వచ్చింది 85 తీసేస్తే కూడా 119 సీట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఈయన వెళ్ళి మహాగఠబంధన్కి వచ్చిన సీట్లతో ఈయన వెళ్ళి వాళ్ళతో కలిస్తే వాళ్ళు అధికారానికి కావాల్సిన 122 మార్క్ కావాల్సిన సీట్లు వాళ్ళ దగ్గర లేవు. ఓకే. సో కాంగ్రెస్కి వీళ్ళకి 31 ఉన్నాయి. కాంగ్రెస్కి ఈయనకి కలిపి 31 సీట్లు ఉన్నాయి. 31 ప్లస్ 85 116 ఇంకోటి గారికి ఒకటి వచ్చింది. 117 సీట్స్ ఏమో వీళ్ళకి అవుతున్నాయి. సో వీళ్ళకి 117 సీట్లకి 122 మార్క్కి చేరుకోవడానికి వీళ్ళ దగ్గర నితీష్ కుమార్ ఇటు జంప్ చేసినా కానీ అవకాశం లేదు ఈసారి. అంటే అలా 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 ప్లాన్ చేశారు. ఓకే, పర్ఫెక్ట్ ప్లాన్ చేశారు. ఎట్లా ప్లాన్ చేశారంటే ఒకవేళ నితీష్ కుమార్ జంప్ చేసినా కానీ అటువైపు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేకుండా రిజల్ట్ ఉంది ఇప్పుడు. అంటే పక్క ప్లాన్ రిజల్ట్ ఇది. ఓకే ఓకే. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఐపాక్ అంటే ప్రశాంత్ కిషోర్ కూడా బీహార్ ఎన్నికల్లో 0 సీట్లే వచ్చిన పరిస్థితి. ఐపాక్ వ్యూహాలు ఏమైపోయాయి అంటే ఏం చెప్తారు? నేను నిర్ణయిస్తే ఖచ్చితంగా సీఎం ఎవరో నేను నిర్ణయిస్తా అన్నట్టు కూడా ఆయన ప్రచారం చేశాడు. సో ఇప్పుడు ఆయన బ్రాండ్ వాల్యూ పడిపోయింది. ఇక్కడ ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ ఫాలో అయింది ఏంటంటే గెలిచే పార్టీ వైపున ఉంటాడు ఆయన. ఎప్పుడు గెలిచే పార్టీ వైపు నుండి వాళ్ళకి వ్యూహకర్తగా ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాడు. సో ఆయన ఉత్తరప్రదేశ్లో 2021 కాదు 2017 అనుకుంటా, 2017లో ఆయన వ్యూహకర్తగా ఉన్నాడు. ఘోరంగా ఓడిపోయింది అక్కడ. యోగి ఆదిత్యనాథ్ గెలిచాడు అప్పుడు ఫస్ట్ టైం. అంటే బీజేపీ గెలిచిన తర్వాత ఆయన సీఎం ప్రకటించారులే, కానీ బీజేపీ గెలిచింది అక్కడ. సో అట్లానే ఆయన ఓడిపోయిన సందర్భాలు లేవని అనడానికి లేదు. ఆయన ఎక్కువగా ఏం చేస్తాడంటే ఎక్కడైతే గెలిచే అవకాశం ఉందో వాళ్ళకి వ్యూహకర్తగా ఉండడానికి ట్రై చేస్తాడు ఆయన. వ్యూహకర్తగా ఉంటే మీరు వ్యూహాలు ఇవ్వాలి, దానికి క్షేత్రస్థాయిలో ప్రజలు స్వీకరించాలి. సో వ్యూహాలతోనే ఎన్నికలు ఏం గెలవరు. కానీ సొంతంగా కూడా ఒక్క సీటు గెలవని ప్రశాంత్ కిషోర్ లాంటి వారిని నమ్మి కార్యకర్తల్ని నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి దూరం చేసుకున్నాడా అనేది కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది. ఈ ఫలితాలతో జగన్ తనకు తాను చేసిన తప్పును తెలుసుకుంటాడా? ఇప్పటికీ రాబోయే కాలంలో కార్యకర్తలకి ముఖ్యంగా టైం ఇస్తారా అంటే ఏం చెప్తారు? కార్యకర్తలకు టైం ఇస్తారా అది కాదు. జగన్మోహన్ రెడ్డి అందించిన పరిపాలన నిజంగా ప్రజలు ఓట్లు వేసిన ఈవీఎంల ట్యాంపరింగ్ ఏమి లేకుండా జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి పోయినసారి 151 వస్తే దాంట్లో కనీసం ఈసారి 160 రావాలి. ఆయన అందించిన పరిపాలన కరెక్ట్గా ఓటర్ నిజాయితీగా ఓటు ట్రాన్స్ఫార్మ్ అయితే ఓకే. కానీ ఏం చేశారు? ఈవెన్ ట్యాంపరింగ్, ఓట్ చోరీ, అట్లాగే దాంట్లో మళ్ళీ దుష్ప్రచారం. ఏంటి? మీ భూములు లాగేసుకుంటున్నారు, ఓకే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో మీ భూములు లాగేసుకుంటున్నారు, ఇవన్నీ దుష్ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టే ఇది చేశారు. జగన్మోహన్ రెడ్డి చేసింది ధర్మయుద్ధం. కౌరవుల్లాగా పాండవుల్లాగా జగన్మోహన్ రెడ్డి పాండవుల్లాగా ధర్మయుద్ధం చేశారు. వీళ్ళది కౌరవుల్లాగా కుట్ర యుద్ధం రావట్లేదు. కుట్రల్లో మొత్తం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమేమి అబండాలు వేశారు? 35,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని 14 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అప్పు చేశాడని చెప్పారు. అట్లాగే మీ భూములు లాగేసుకుంటున్నారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పారు. ఇవన్నీ ఇటువంటి చాలా చేశారు. అలాగే కల్తీ మద్యం తాగి జనాలు చనిపోతున్నారని దుష్ప్రచారం చేశారు. మద్యం డబ్బులు మొత్తం క్యాష్ చేసుకుంటున్నారు,
అది వాళ్ళ జేబుల్లోకి పోతుంది అంటున్నారు. దీంట్లో ఒక్కొక్కటి చెప్తాను. 34,000 మంది అదృశ్యం అయ్యారని చెప్పేసి కౌన్సిల్లో అడిగితే ఎంతమంది అంటే 34 మంది. 34,000 ఎక్కడ, 34 ఎక్కడ? అది అయిపోయిన తర్వాత ఎన్ని కోట్లు అప్పు చేశారంటే 3,60,00,000 అని చెప్పేసి బయ్యావుల కేశవ్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. అట్లాగే లిక్కర్ది చాలామంది ఏం చెప్తారంటే క్యాష్ మాత్రమే తీసుకుంటున్నారు కౌంటర్లో, వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ జేబుల్లోకి వెళ్తున్నాయని చెప్పారు. దీనికి లిక్కర్ సేల్స్ పెరుగుతున్నాయి కదా. ఇప్పుడు గవర్నమెంట్కి ఎక్సైజ్ ఆదాయం ఎట్లా వస్తుంది? ఎక్సైజ్ లిక్కర్ సేల్ అయితేనే కదా ఆదాయం వచ్చేది. లిక్కర్ ఆదాయము మీరు బడ్జెట్ రిపోర్ట్లో లిక్కర్ ఆదాయం పెరుగుతుంది కదా. ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి నాయకుల జేబులో క్యాష్ రూపంలో జేబుల్లోకి వెళ్తే ఎక్సైజ్ ఇన్కమ్ ఎట్లా వస్తుంది? లిక్కర్ మీద ఆదాయం ఎట్లా పెరిగింది? జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో నంబర్ ఆఫ్ కేసెస్ కన్జ్యూమ్డ్ తగ్గింది. అంటే వినియోగం తగ్గి ఆదాయం పెంచుకున్నాడు ఆయన. అంటే భారీగా పన్నులు వేసి ఆదాయం పెంచాడు దాన్ని. మీకు అమ్మకాలు మొత్తము డైరెక్ట్గా ప్రజల డబ్బులన్నీ వీళ్ళ ఖాతాలకు పోతే అమ్మకాలు తగ్గిపోతాయి కదా. అమ్మకాలు తగ్గిపోతే మరి ఎక్సైజ్ ఆదాయం తగ్గిపోతుంది కదా. ఈ మాత్రం కామన్ సెన్స్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం చేత కాలేదు జగన్మోహన్ రెడ్డికి. అంటే ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తిని, వ్యూహకర్తల్ని నమ్మే జగన్మోహన్ రెడ్డి తన పార్టీకి తానే ఈ రకంగా చేసుకున్నాడంటూ కూడా ఒక చర్చ. అంటే ప్రశాంత్ కిషోర్ లాంటి అని నేను చెప్పను, కానీ చంద్రబాబు నాయుడు దగ్గర ఒక టెక్నిక్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఏం చేశారు ఆయన? సోనియా గాంధీకి చుట్టుపక్కల ఉన్న నాయకులందరినీ చంద్రబాబు నాయుడు కొనేసాడు. అది ఎవరైనా కానీ వాడు. చంద్రబాబు నాయుడు చుట్టుపక్కల ఉన్న నాయకులందరికీ డబ్బులు పంపించి జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించేలాగా సోనియా గాంధీకి రిపోర్ట్లు ఇప్పించుకున్నాడు. సో సోనియా గాంధీ సొంత నాయకుడైన జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీ దూరం పెట్టే పరిస్థితులు తీసుకొచ్చాడు. చంద్రబాబు నాయుడు ఎంతటి ఇదంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో తల్లి విజయమ్మ, షర్మిలమ్మని కూడా దూరం చేయగల సమర్థుడు. జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనే కుంపటి పెట్టగలడు. సోనియా గాంధీలో పార్టీలో జగన్మోహన్ రెడ్డి ఉంటే సోనియా గాంధీ ఆ పార్టీలో కుంపటి పెట్టగలడు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళలో చంద్రబాబు నాయుడు మనుషులు లేరు అనడానికి లేదు. చంద్రబాబు నాయుడు మనుషులు ఈ రోజున కూడా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డికి తప్పుడు ఫీడింగ్లు ఇస్తుండొచ్చు. జగన్మోహన్ రెడ్డికి తప్పుడు సలహాలు ఇస్తుండొచ్చు ఈరోజు కూడా. అంతెందుకు, ఇప్పుడు లిక్కర్ స్కామ్లో విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చారని కొన్ని ఊహాగానాలు వచ్చినాయి. అంటే జగన్మోహన్ రెడ్డి మనిషి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పని చేసేందుకు చంద్రబాబు నాయుడు కుట్రలు పడతారని ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి కదా. ఇప్పుడు సోనియా గాంధీకి దూరం చేశారు జగన్మోహన్ రెడ్డిని, తల్లికి చెల్లికి దూరం చేశారు. విజయసాయి రెడ్డి కూడా దూరం అయ్యారు. ఆయన పార్టీలో కొంతమంది నాయకులను దూరం చేయగలిగారు. ఇంతమందిని దూరం చేయగల చంద్రబాబు నాయుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఉన్న వారిని కొనలేదు అని ఎట్లా అనుకోకూడదు మనము. కానీ చాలా మంది పీకే వ్యూహం వల్లనే జగన్మోహన్ రెడ్డి పతనావస్థకు చేరుకున్నారు అనేది కూడా ఒక చర్చ. పీకే 2019 ఎన్నికలు అయిపోగానే ఏడాదికి ఎంతో వెళ్ళిపోయాడు. ఐపాక్ ఉంది కానీ పీకే ఐపాక్ను వదిలేశాడు. ఐపాక్ వల్లనే ప్రజలు దూరం అయ్యారు, కార్యకర్తలు దూరం అయ్యారు అనేది. ఐపాక్ ఎవరి సలహా మేరకు నడిచింది లేదా ఐపాక్ సలహాలు ఎవరు తీసుకున్నారు ఆ వ్యక్తిని చంద్రబాబు నాయుడు కొంటే అయిపోతుంది కదా. ఇప్పుడు ఐపాక్ జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా సలహాలు ఇవ్వదు. ఐపాక్ ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఎవరు ఉంటారు? సజ్జల రామకృష్ణారెడ్డి లేదా వైవి సుబ్బారెడ్డి లేదా విజయసాయి రెడ్డి, అవినాష్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా. చంద్రబాబు నాయుడు వీళ్ళలో ఎవరైనా కొనగల సమర్థుడు. వాళ్ళలో ఎంతమంది నిజాయితీ పరులో ఏదో మనం చెప్పలేము, కానీ ఎంతమంది అమ్ముడు పోయారో లేదో మనకైతే చెప్పలేము. అది మనం చెప్పలేము. ఫలితాలు వచ్చి వాళ్ళు బయటకు వచ్చి కళ్ళకు కనపడేలాగా వ్యవహరిస్తే తప్ప మనం చెప్పలేము. కానీ వాడని చంద్రబాబు నాయుడు రాజకీయం, అది చంద్రబాబు నాయుడు దగ్గర సామర్థ్యం లేదు, పెర్ఫార్మెన్స్ లేదు. కుట్రలే చంద్రబాబు నాయుడు అన్ని కుట్రలే.